ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి, మీరొక్కడవే దేవదేవుడు. స్తుతికి, ఘనతకు, మహిమకు, ఆరాధనలకు నిరంతరము పాత్రుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెందుకొస్తున్నాం. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనిమ్ము. సమయోచిత సాయం నాకును అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మార్చి చదువుకుందాం. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషిక యగును. 3వది, వాడు ఆయనతో రాజ్యమాడగోనెడల 1000 ప్రశ్నల్లో ఒకదానికైనా వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయివాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. చదవండి. ఆయన స్వాతి, మృగశీర్ష, కృత్తిక అను వాటికి దక్షిణ నక్షత్ర రాశుల చేసినవాడు. ఎవడును తెలుసుకునలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆ దేవుడు ఎలాంటివాడు? ఆయన మహావివేకి. 4వ వచనంలో చూస్తాము. ఆ దేవుడైన యెహోవా ఎలాంటివాడు? మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి ఆయన నొందని వాడేవాడు. 5, వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోలదోయివాడు ఆయనే. అంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వమును సృష్టించినవాడు. ఆయన మహాదేవుడు కనుక, మన రక్షకుడైన క్రీస్తు గనుక, ప్రభు అధిక బల సంపన్నుడు గనుక ఏదైనా చేయగలడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే. సర్వ సృష్టికి ముందుగా ఉన్నవాడు ఆయనే. అన్నిటినీ సృష్టించిన వాడు యేసు ప్రభువే. అన్నిటికీ ఆధారభూతుడు యేసు ప్రభువే. అందరికీ ఆధారభూతుడు యేసు ప్రభువే. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17.
ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలు. యేసు దేవుడు సర్వమును సృష్టించినవాడు. యేసు దేవుడు సర్వమును సృష్టించినవాడు. ఈ సృష్టించిన ఆ మహాదేవుడు వాటిని ఎప్పుడు ఏమి చేయాలనుకుంటే అది చేయ శక్తి కలిగిన వాడు. ఇక్కడ మనం చూస్తున్నాము 5వ వచనంలో, వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఏం చేశాడు? ఆయన మన తెలియకుండానే పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగిన వాటిని బోర్ల తోయవాడు ఆయనే. ఏం చేస్తాడు? వాటిని బోర్ల తోయేవాడు ఆయనే. అంటే ఏంది? ఆ మహాదేవుడు సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి, సర్వవ్యాపి, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు, సర్వ సృష్టిలో ముందుగా ఉన్న దేవుడు, సర్వమును సృష్టించిన దేవుడు. భూమి, ఆకాశము, సముద్రం, సూర్యచంద్ర నక్షత్రములు, వృక్షములు, ఫలవృక్షములు, నానా రకములైన వృక్షములను, జంతువులను, పక్షులను, ప్రాకులను, జలచరములను, జీవరాశులను, సకల ప్రాణులను సృష్టించిన దేవుడు ఆయనే. అందుకే 17వ వచనంలో ఏమంటాడు? కొలస్సీ 1:17లో, ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఆయన సృష్టికి ముందుగా ఉన్నవాడు అని అర్థం. కలిగిన సృష్టి కలిగిందంతా యేసుదేవుని ద్వారానే కలిగింది, ఇంకా వేరే వాళ్ళు తెలియనే లేదు. దాన్ని సందేహించవలసిన అక్కర్లేదు అంటాడు. అన్నిటికి ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అందుకే ఇక్కడ మహాదేవుడు అన్నారు. మహాదేవుడు, మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఎలాంటి వాడు? అధిక బల సంపన్నుడు. ప్రభు ఇంకా ఏమంటాడు? మన రక్షకుడైన క్రీస్తు. ఆయన మన రక్షకుడైన క్రీస్తు. తీతు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం అనగా, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఎలాంటి దేవుడు? మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎంత గొప్ప ధన్యత! ఆయన అంగీకరించి ఆయనే నిజమైన సజీవమైన నిత్య జీవన సత్యదేవుడు, సర్వలోక సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వవ్యాపి, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. వర్ణింప సత్యము కాని మహాదేవుడు. యేసు దేవుడు తప్ప ఇంకా వేరే ఏ దేవుడు కూడా లేడు. కనుక అన్నిటికీ ఆధారభూతుడు ఆయన. కనుక ఆ మహాదేవుడు ఆత్మస్వరూపైన దేవుడు పాపులను రక్షించుటకు, ఏ పాపము లేని, ఏ దోషము లేని, నిష్కలంకుడు, నిందారెత్తు, నిష్కపటి అయిన దేవుడు, పాపరహితుడైనటువంటి ఆ మహాదేవుడు శరీరధారిగా రక్షకుడుగా యేసు నామమున భూలోకములో జన్మించాడు. 33.5 సంవత్సరాలు లోకంలో జీవించి దేవుడు అనిపించుకోవడానికి
అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడే మనం చూస్తున్నాం, పర్వతములను సృష్టించిన వాడు ఏం చేస్తాడు? వాటికి తెలియకుండానే వాటిని తీసి బోలవారేస్తాడు కాదా? చూడండి, ఆయనకి ఇష్టమైన పని చేస్తాడు. ఒక్క మాటతో పర్వతములు రగిలిపోతాయి, భూమి అంతా కూడా మైనమూల కరిగిపోతుంది. సృష్టి అంతటిని భూమి ఆకాశములకు దాక్కున్న చోటు లేకుండా చేసేవాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే భూమి ఆకాశములు నిలవకుండా, వాటికి దాగు చోటు లేకుండా చేసే దేవుడు యేసు దేవుడు. అలాంటి దేవుని ఎంత సృష్టించినా, ఎంత ఆరాధించినా, ఎంత ఆయనతో గడిపినా మనం తక్కువవారం. అందుకనకే ఆ మహాదేవుడు, సర్వలోక సృష్టికర్త, ఆత్మస్వరూపైన దేవుడు, రక్షకుడుగా భూలోకములో జన్మించాడు. దేవుడు అనిపించుకోవడానికి ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏ పాపము లేనటువంటి వాడు, ఏ దోషము లేనటువంటి వాడు, పాపరహితుడైనటువంటి యేసు దేవుడు పాపులను రక్షించాలి అంటే పాపము లేని మానవుడు భూలోకంలో జన్మించాలి. పాపము లేని మానవుడు లోకంలో ఎవరైనా ఉన్నారా? స్త్రీ పురుష సంబంధం లేకుండా పుట్టిన మానవుడు ఎవరైనా ఉన్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కనుక పాపులు పరిశుద్ధులు కావాలంటే, పాప క్షమాపణ పొందాలంటే, నిత్య జీవానికి వారసులు కావాలంటే, పరలోక రాజ్యము చేరుకోవాలంటే పాపము లేని మానవుడు భూలోకంలో జన్మించాలి. కనుక ఆ యేసు దేవుడు ఒక్కడే పాపము లేనివాడు, జన్మ కర్మ పాపములు లేనటువంటి వాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు, ఆ తలంపుల ఊహ కూడా పాపం లేనివాడు. అలాంటి దేవుడు భూలోకంలో శరీరధారిగా జన్మించి పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమై ఉన్నది అంటారు. పాపులను రక్షించటకు, పాపుల పాపశిక్ష భరించటకు వెనుకాడనటువంటి దేవుడు. నీ పాపములు, నీ తలంపులు, ఊహలు, మాటలు, క్రియలు చేసిన పాపము తీసివేయబడాలంటే ఏం చేయాలా? యేసు దేవుని తలలో ముళ్ళకీటం పెట్టించుకొని రక్తం కార్చాడు. నీ చేతులు చేసిన పాపాన్ని తీసివేయాలంటే నీ చేతులకు బదులు యేసు దేవుడు చేతుల్లో సిల్లు కొట్టించుకొని రక్తం కార్చాడు. నీ కాలు చేసిన పాపానికి, నడిచిన పాపానికి నీ తీసివేయాలంటే కాళ్ళు మేకులు కొట్టించుకొని రక్తం కార్చాడు. నీ హృదయమంతటితో చేసిన పాపాన్ని తీసివేయడానికి ప్రక్కలో బల్లెం పొడిపించుకొని రక్తమంతా కార్చాడు. అయినప్పటికీ అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెదుగరగా వీరిని క్షమించు అన్నాడు. నీ పాపములు క్షమించి వేసినాడు. నువ్వు చేయవలసింది ఒక్కటే, యేసు నిజమైన దేవుడు, సర్వలోక సృష్టికర్త, నా పాపముల కొరకు శిలువలో పంచగాయాలు పొంది రక్తమంతా కార్చి మరణించి భూతాపత్యం తిరిగి లేచినాడు. నమ్ముట ద్వారా గొప్ప రక్షణ కలుగుతుంది అని తెలుసుకోవాలి. నమ్మిన వానికి గొప్ప రక్షణ, నమ్మని వానికి శిక్ష. కనుక యేసు ప్రభువా, మీరు కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా నా జన్మ కర్మ పాపములు క్షమించినందుకు నేను స్తుతిస్తున్నాను అని చెప్పగలిగాలి. కనుక ఆ మహాదేవుడు నిన్ను రక్షించుటకై భూలోకంలో జన్మించాడు రక్షకుడుగా. అందుకే మనకు తెలిసిన భాగం 1 తిమోతి 1:15 ఏమంటాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అవునా? వాస్తవమే కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను
ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించుతిని. అదేమనగా లేఖముల ప్రకారం క్రీస్తు మన పాపము నిమిత్తమై మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడను. ఆయన కేఫాకును తర్వాత 12 గురికిని కనబడను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించింది. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడను. అందరికీ కనబడట ఆకాశమందు పుట్టినట్టుగా నాకును కనబడను. ఏదైనా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబట్టకు యోగ్యులను కాను. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. నాకు తోడైన దేవుని కృపయే. కనుక ఆ ప్రియ ప్రభు యోబు గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం, నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్త అని నేను ఆయనను బతిమాలు కొనదగును. ఆయన ఎలాంటి వాడు? న్యాయకర్త అని ఆయనను బతిమాలదగును. 9వ అధ్యాయము 3వ వచనం 2-3 చదవండి. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోర్నెడలా 1000 ప్రశ్నల్లో ఒక్కదానికైనను వాడు ఆయనకు ప్రత్యుత్తరం ఇయ్యలేడు. ఇస్తాడా? దేవునికి ప్రత్యుత్తరం ఇస్తాడా? ఆ దేవుడైతే జ్ఞానవంతుడు. ఎలాంటి వాడు? ఆయన జ్ఞానవంతుడు, బల ప్రభావము గల సృష్టికర్త. యేసు దేవుడు బల ప్రభావము గల సృష్టికర్త అని తన సృష్టికి తన ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేయగలడు. తాను సృష్టించిన సృష్టి అంతటినీ ఆ దేవునికి ఇష్టమైనట్టుగా చేయగలడు. 4-10 చూస్తున్నాం. ఆయన ఏమంటాడు? 4-10 చూస్తున్నప్పుడు ఆ బల సంపూర్ణ ఆయనతో పోరాడు తెగించే వారు ఎవరు లేరు, పర్వతాలను తీసివేయగలిగారు. ఆ తర్వాత 6వ వచనం చూడండి. భూమిని దాని స్థలములో నుండి కదలించువాడు ఆయనే. ఏం చేస్తాడు? భూమిని దాని స్థలముల నుండి కదలించువాడు ఆయనే. దాని స్తంభములను అదరచేవాడు ఆయనే. ఒక్క స్తంభం ఇట్లా అంటే చాలు, ఏమైపోద్ది? స్మాష్. ఉదయింపవద్దని ఆయన సూర్యుడికి ఆజ్ఞాపిస్తే ఏం జరుగుతుంది? అతడు ఉదయింపడు. ఎప్పుడు జరిగింది ఈ సంగతి? ఎప్పుడు జరిగింది చెప్పండి? యెహోషువ కాలంలో ప్రార్థన చేస్తే అట్లా నిలిచిపోయాడు. అవునా? కనుక మామూలు ఒక వ్యక్తి ఆయన కోరదైన అంతస్తులో నిలిచి ఉండి ఆయన ప్రార్థిస్తే అట్లు చేసి పెట్టాడు. అవునా? మన భక్తి, మన విశ్వాసం అలాగుండాలి. అసాధ్యమైన కాలం సాధ్యం చేసగలిగే శక్తి గల దేవుడు మనకున్నాడు గనక ఆయన ఎంత స్తుతించిన మన నోరు చాలనే చాలు. అలాంటి దేవుని మనం. అందుకే ఉదయింపవద్దని ఆయన సూర్యుడికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు.
సముద్ర తరంగముల మీద ఆయన నడుచువాడు. సముద్ర తరంగముల మీద నడుచువాడు. మనం కొత్త నిబంధనలో చూశాం, శిష్యులు రాత్రివేళ చేపలు పట్టడానికి వెళ్ళారు, అవునా? ఆ సమయంలో ప్రభువు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శిష్యులు ఆయన గుర్తుపట్టలేక సైతాన్, అపవాది, దయ్యము అనుకున్నారు, అవునా? అనుకుంటే దగ్గరికి వచ్చిన తర్వాత నేనే భయపడకుడి అనగానే పేతురు ఏం చేసినాడు? దిగంబరిగా ఉన్న ఆయన సముద్రంలో దుడికాడు. దుడుకు పేతురు అంటారు. అయితే ప్రభు మళ్ళా రక్షించాడు. కనుక ఆయన సృష్టి అంతటి మీద ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఎందుకు? ఆయన సృష్టించాడు కనుక వాటిని ఏదైనా చేయడానికి వెనుకాడడు, ఆయనకి ఇష్టమైతే. కనుక అలాంటి దేవుని ఎంత సృష్టించిన మన నోరు చాలనే చాలు. అన్నిటికంటే ముఖ్యముగా పాపి పరిశుద్ధుడు కావడము, నిత్య జీవానికి వారసుగా కావడము, పరలోక రాజ్యం చేరడము ఏ మానవుడు చేయలేని కార్యం ఆ దేవుడు చేసినాడు కదా. చేసినాడా లేదా? మన కొరకు ప్రాణం ఇచ్చటకు వెనుకాడ లేదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభువును ఆయన చూస్తుండగా శిక్షింపబడ్డాడు. మొరపెట్టినప్పుడు సైలెంట్గా ఉన్నాడు తండ్రి. తండ్రి, మీ చిత్తమైతే ఈ గిన్నె నాయద్దండి తొలగివేయడి చేసేయమన్నాడు. అది అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే అన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారుడు నమ్మకమైన వాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, ఏ లోపము లేనటువంటి వాడు. అలాంటి దేవుడు మన పాపములకు ఆయన రక్తమే మన పాపములు కడి పవిత్రులుగా చేస్తుంది. కనుక ఆయన చేసిన మేళ్లను బట్టి మనం దేవుని ఆరాధన చేస్తాం.